హాయ్ గాయ్స్, ద రివ్యూ ఆఫ్ జిబ్రా. సత్యదేవన్న నిజంగా తోపన్న. ఇక్కడున్న సత్యదేవన్న జిబ్రా సినిమాతో ఇక్కడికి వెళ్ళిపోయాడు భయ్య. ఇంకా ఎదగాలనుకుంటున్నాను. ఎందుకో రివ్యూలో డీటెయిల్గా చెప్తాను. ముందుగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సినిమా ప్లాట్ విషయానికి వస్తే, హీరో ఒక బ్యాంక్ ఎంప్లాయ్ భయ్య. సో బ్యాంక్ ఎంప్లాయ్గా ఉంటూ హీరో ఎలాంటి పనులు చేశాడు, తర్వాత ఏం జరిగింది, సినిమా మొత్తం డబ్బు చుట్టే తిరుగుతుంది భయ్య. ఈ డబ్బు కాన్సెప్ట్ వచ్చిన లక్కీ బాస్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సో ఈ డబ్బు కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది, కొత్త స్టోరీ అయితే ఉంది. సో సినిమా అయితే నాకు చాలా బాగా అనిపించింది భయ్య. మస్తు ఉంది సినిమా. సత్యదేవన్న యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. కామెడియన్ సత్య గారు ఇంకో లెవెల్. కామెడీ సీన్స్ అయితే పండించారు. సో యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగున్నాయి భయ్య. ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్ కానీ అండ్ క్లైమాక్స్ మాత్రం ఎమోషనల్గా ఎండ్ అవుతుంది భయ్య. క్లైమాక్స్ కూడా ఇంకా మస్తు ఉంటుంది. సో సినిమాలో కామెడీ ఉంది అండ్ ఎమోషనల్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా మనం ఫీల్ అవుతాం భయ్య. కామెడీతో ఎంజాయ్ చేస్తాం, ఎమోషనల్గా ఫీల్ అవుతాం. అండ్ సినిమా చూసి బయటకు వచ్చాక మంచి సినిమా చూసి వచ్చాంట భయ్ అనిపిస్తుంది. ఇది మాత్రం పక్కా భయ్య. డైరెక్టర్ ఈశ్వర్ గారు నిజంగా హైలైట్. హ్యాట్స్ ఆఫ్ అండి. ఇన్ని క్యారెక్టర్ని ప్రజెంట్ చేయడం మామూలు విషయం కాదు భయ్య. హీరో సత్యదేవ్ గారితో పాటు సునీల్ గారు అండ్ సత్యరాజ్ గారు, మన కామెడియన్ సత్య అండ్ డాలి ధనంజయ్ గారు, హీరోయిన్ ప్రియా భవానీ శంకర్, వీళ్ళందరికీ మంచి రోల్స్ అయితే పడింది. మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. వాళ్ళైతే ది బెస్ట్ పర్ఫార్మ్ అయితే ఇచ్చిర్రు. అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేసిర్రు. ఇన్ని క్యారెక్టర్ని హ్యాండిల్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఉన్న క్యారెక్టర్స్ కి మంచి రోల్స్ పడింది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది భయ్య. రవి బసులు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మస్త్ ఇచ్చారు. సో సినిమాలో అందరు హీరోలే భయ్య. డైరెక్టర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, నటించిన యాక్టర్స్ కానీ ప్రతి ఒక్కరు వాళ్ళే హీరోగా వర్క్ చేస్తుంటారు. అందుకనే సినిమా ఇంత బాగా వచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది భయ్య. సినిమాకి పార్ట్ 2 వచ్చే అవకాశం ఉంది భయ్య. నేనైతే వస్తుంది అనుకుంటున్నాను. పార్ట్ 2 వస్తే మాత్రం మస్తు ఉంటుంది. బాక్స్ ఆఫీస్ కలెక్షన్ కూడా బ్లాక్ బస్టర్ కలెక్షన్ వస్తే మాత్రం పక్కా పార్ట్ 2 వస్తుంది. సో సినిమా అయితే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. సినిమాకి నాకు మైనస్ అంటే ఎక్కడ అనిపించలేదు. సత్యదేవన్న ఇలాంటి కంటెంటే ఇంకా 2-3 సినిమాలు తీయనా, నువ్వు ఇక స్టార్ హీరో రేంజ్లో అయితే వెళ్ళిపోతావు. నాని సినిమాని ఎట్లయితే ఆదరిస్తున్నామో, ఫ్యామిలీ ఆడియన్స్ నాని అన్న సినిమాకి ఎట్లా పోతురో, ప్రతి ఒక్కరు నీ సినిమా కూడా పబ్లిక్ అట్లా కనెక్ట్ అవుతారన్నా ఈ సినిమాతో కనెక్ట్ అయ్యేలా చేశావు. ఇట్లాంటి జోనర్స్ని డిఫరెంట్ ఉన్న కంటెంట్ని ఇట్లాంటి మూవీస్ చేస్తుంటే మాత్రం మీకు మంచి ఫ్యాన్ బేస్ పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ మీరంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే ఆయన యాక్టింగ్ కానీ, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, అండ్ చేసే మూవీస్లో కొన్ని డిఫరెంట్గా ట్రై చేస్తాడు. కొన్ని ఫ్లాప్స్ అయితే, కొన్ని హిట్స్ అవుతుంది. ఎంచుకున్న స్టోరీ పాయింట్ అయితే కొంచెం కొత్తగానే చూపిస్తారు మనకు సత్యదేవన. అందుకని ఆయన నాకు పర్సనల్గా ఇష్టం. సో ఈ జీబ్రా సినిమా అయితే మస్తు ఉంది. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, కనెక్ట్ అవుతారు. చాలా 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 బాగుంది. నేను చెప్పిన పాయింట్స్ జస్ట్ 10-20% మాత్రమే. మిగతా 80-90% సినిమాలో ఎక్స్పీరియన్స్ అవ్వాలని నేను మొత్తం డీటెయిల్గా అయితే చెప్పలేదు. సో ప్రతి ఒక్కరు పెట్టే డబ్బులకి వర్త్ అనిపిస్తుంది. ఇది మాత్రం పక్కా. మీకు వర్త్ అనిపించకపోతే నాకు చెప్పండి భయ్యా. సినిమా బాగలేదు భయ్యా, నిన్ను నమ్మిపోయిన సినిమా అస్సలు బాగలేదు అని నన్ను తిట్టండి, నేను పడతాను. కానీ సినిమా మాత్రం పక్కా మస్తు ఉంటుంది. నన్ను నమ్మి వెళ్ళిన వాళ్ళకి భయ్యా సినిమా మాత్రం తోపు ఉందని ఈ కామెంట్ మాత్రం పక్కా పెడతారు మీరు. సో ఈ సినిమాకి నా రేటింగ్ 3.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీరు కనుక సినిమా చూసినట్లయితే మీకు ఎలా అనిపిందో కామెంట్ చేయండి. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.